హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ముఖ్యంగా భగవద్గీత సీన్ వల్ల మన మార్కెట్ లో ఈ మూవీ మీద భారీగానే అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఈ సినిమా అందుకుందా? ఫైనల్ టాక్ ఏంటి? క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలంటేనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. మైండ్ బైండింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా కిక్కిస్తుంది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకుడు తీసిన బయోపిక్ ఓపెన్ హైమర్ వచ్చింది. ఇది రెగ్యులర్ బయోపిక్ లా కాకుండా మరోలా కిక్కిస్తుందనే అంచనాల మధ్య థియేటర్స్ లో ఆటం బాంబు పేలింది. అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ అంటేనే ఆటం బాంబు సృష్టికర్త. అలాంటి ఆ సైంటిస్ట్ నాజీల అంతం కోసం బాంబు రెడీ చేసే ప్రాసెస్ లో అసలు మానవాళి తనను తాను నాశనం చేసుకునే అస్త్రాన్ని సిద్ధం చేశాడనే గిల్ట్లోకి వెళ్తాడు. చాలా ఆలస్యంగా తన తప్పును తెలుసుకుంటాడు. ఇలా ఓ సైంటిస్ట్ వీరగాథ దీనగాథగా ఎలా మారిందో చూపించే కాన్సెప్ట్తో తెరకెక్కింది ఓపెన్ హైమర్. సైంటిస్ట్ ఓపెన్ హైమర్ పాత్రలో మర్ఫీ పాతకపోయాడు. ఇక ఎమిలీ బ్లంట్, మాట్ డాన్, రాబర్ట్ డౌనీ జూనియర్ ఇలా అంతా తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. లుక్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు 100కు 100 మార్కులు పడేలా వాళ్ల అభినయం ఉంది. ఇక అమెరికన్ ప్రొమెథ్యూస్ అన్న బుక్ ఆధారంగా చేసుకుని రెడీ చేసిన ఓపెన్ హైమర్ బయోపిక్ తో క్రిస్టోఫర్ నోలాన్ తన రెగ్యులర్ రూట్ కి గేట్ వేశాడు. ఎప్పుడూ గజిబిజి స్క్రీన్ ప్లేతో మైండ్ గేమ్ ఆడే ఈ దర్శకుడు ఈసారి మాత్రం ఓ బయోపిక్ తో హై ఎమోషనల్ థ్రిల్లింగ్ డ్రామాను మనముందుంచాడు. అద్భుతమైన విజువల్స్, మతిపోగొట్టే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. గ్రాఫిక్స్ ని కాకుండా ఆటం బాంబు టెస్ట్ కి అలాంటి ఎఫెక్ట్ నిచ్చే బాంబు పేల్చి ఐమాక్స్ కెమెరాతో ఆ సీన్స్ ని తీసి జనాలకు కొత్త అనుభవాన్ని థియేటర్స్ లో చూపించే ప్రయత్నం చేశాడు క్రిస్టోఫర్ నోలాన్. కాకపోతే ఓన్లీ ఐమాక్స్ స్క్రీన్లోనే ఆ క్వాలిటీ తెలుస్తుందంటున్నారు. ఏదేమైనా రెగ్యులర్ ఫార్మాట్ ని పక్కన పెట్టి క్రిస్టోఫర్ నోలాన్ 3 గంటల సినిమాను ఎక్కడా లెంతీ అనే ఫీల్ లేకుండా ఉండేలా ఎంగేజింగ్ గా నరేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్నీ కలిసొచ్చిన మూవీనే అయినా ఈ తరహా మూవీస్ కి మన దేశంలో వసూళ్ల వరద రావటం కష్టం అంటున్నారు.